కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ నేతలకే తెలియదని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిర్వహించిన మీటింగ్ లో బండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు ఆ హామీల ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. కరోనా సమయంలో ఇక్కడున్న మంత్రి పొన్నం ప్రభాకర్, వినోద్ కుమార్ ఎక్కడున్నారో చెప్పాలన్నారు. గత ఎన్నికల్లో తలపై పోటీ చేసిన పొన్నంకు డిపాజిట్ కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ తిట్టాలి, ఇక్కడ మంత్రి కూడా అంతే. ఆయనకి 24 గంటలు బండి సంజయ్ తిట్టుడే. నేను ఏమనకుండా అన్నట్టు ఆయన చెప్పుకుంటాడు పాపం. ఇలా ఆయన ఏమంటాడంటే బండి సంజయ్ ఏం చేసిండు అంటాడు. కానీ ఏం చేసిండో వాళ్ళ కళ్ళు దెబ్బే చెవులు నేను ఏం చేయాలి? అవునా కదా? ఈ రోడ్ ఎవరు చేసిరే? కళ్ళు కావాలి. మోడీ గారు ఇచ్చారు కదా వ్యాక్సిన్ పైసలు ఎవరు ఇచ్చారు? ఇట్లా ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది, రేపు రాగవుతుంది. అది ఇక ఇవన్నీ ఏం చేసినా కూడా బండి సంజయ్ ఏం తెచ్చాడో అందరికి ఇచ్చేదే కదా. మరి అందరికి నువ్వు నేను అంటున్నా మంత్రి గారు, నువ్వు ఊకే బండి సంజయ్ ఏం తెచ్చిండంటే నేను ఏం తెచ్చినో మొత్తం బాగా చెప్తాం. బుక్ ఒట్టించిన నీ ఆఫీస్ కూడా పంపించిన. ముట్టకుండా మళ్ళీ ఎప్పుడు రేపు మా వాళ్ళు తీసుకొచ్చి ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చి ఇస్తాను. ఒక్కటి కాదు, ఒక 100 బుక్స్ అంత పెద్ద రోజు కోపి. హుస్నాబాద్ ఎమ్మెల్యే అయితే నీకు ఓట్లు ఎందుకు ఇచ్చినాక మీరు ఎందుకు వేసారు ఓటు కాంగ్రెస్ పార్టీకి? 6 గ్యారెంటీలు అన్నారు లేదా? అది చూసే ఓటు వేసారు కదా. మరి 6 గ్యారెంటీలు ఎన్ని రోజులు వేస్తున్నారు? 100 రోజులలో 6 గ్యారెంటీలు ఇస్తున్నారు. ఇవాళకి ఎన్ని రోజుల? 100 రోజులు ఎప్పుడో విగిలి నా నెల అటు. నువ్వు కోటీశ్వరుడు కానీ ఓటు కొనుక్కుంటారు. మీరు ఓటు కొనుక్కుంటారు. నేను అనుకుంటా పిచ్చగానే నువ్వు కోటీశ్వరులే. మీరు కాంగ్రెస్ వాళ్ళు కోటీశ్వరులే. ఇలా 100 కోట్లు ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్నారు వాళ్ళు. కానీ 100 కేసులు మీకోసం నేను వేసుకున్నా. వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచి 1000 కోట్లు సంపాదించాలనుకుంటున్నారు. నేను గెలిపించాక 100 కేసులు కాదు 1000 కేసులు మీకోసం వేసుకోవడానికి నేను సిద్ధమైన. బండి సంజయ్ ఇక్కడ మంత్రి కూడా